బ్రతికించుచు ఉన్నది. ఇదే నా బాధల్లో నాకు నెమ్మది కలుగజేయచ్చు ఉన్నది. చాలు ప్రభా! ఆ కృప నాకు చాలు ప్రభా! నాకింకా ఈ లోకపరమైన ఆశలు ఇక లేవు ప్రభా! నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడు నేను గాదు. క్రీస్తే నా యందు నేను ఇప్పుడు శరీరమందు జీవించు ఉన్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా జీవిస్తూ ఉన్నాను. ఈ మెట్టులోనికి మనం వస్తే గాని నిత్యత్వ వారసత్వం భూమి మీద అనుభవిస్తాం. ఆ సుఖము, ఆ సంతోషము, ఆ సమాధానము, ఆ క్షేమము, ఆ కాపుదల, ఆ భద్రత ఇప్పుడే, ఇక్కడే, ఈ లోకంలో ఉన్నప్పుడే మనం అనుభవిస్తాం. దానికి మీ సంగతేమో గాని నేనే సాక్షి. ఈ యేసుక్రీస్తు ప్రభు చేయి పట్టుకున్న దినం నుంచి ఇంతవరకు నన్ను వదిలిపెట్టలేదు. ఇంటిలో క్షేమం, పిల్లల్లో క్షేమం, వారి పిల్లల్లో క్షేమం. ఒక తరంతో ఆగిపోదు ఆయన కృప. నా ఉపదేశం గైకొని 103వ దావీదు కీర్తన 17వ వచనం. నా ఉపదేశం గైకొని ఆ! తర్వాత మాట చెప్పండి. ఆయన నిబంధన గైకొనుచు, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద అనగా యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. దేవుని ఆశీర్వాదం ఎక్కడి దాకా ఎళ్ళుద్ది? పిల్ల పిల్ల తరము దాకా నిలుచుద్ది. ఆ కృపను పొందుకుందాము. ఆ కృపలో జీవితాన్ని నడిపించుకుందాము. ఆయన నమ్మదగినవాడు. ఆయన చెప్పిన మాటలన్నీ మన జీవితంలో 100% నెరవేర్చబడే మాటలే. సజీవమైన మాటలు, జీవము కలిగిన మాటలు. ఆ సత్యాన్ని లోతుగా నీవు గ్రహిస్తే ఇక్కడ దొరికే జీవం మరెక్కడా దొరకదు. మరి ఏ ప్రాంతం వెళ్ళినా నీకు దొరకదు. ఆయన సన్నిధిలో, ఆయన వాక్యములో ఆ జీవము నీ కొరకు సిద్ధపరచబడి ఉంది. నీవు అంగీకరిస్తే నీ ఒడిలో వేస్తాడు. గొడవేంటంటే అంగీకరించకుండా వాయిదా వేసి వెళ్ళిపోతే ఇంకొక 50, ఇంకొక 60 నష్టపోతావు. తలలు వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాం. దేవుడు నమ్మదగినవాడు. మన జీవితంలో ఆయన కృప నిరంతరము నిలవాలనే ఆశతో ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఉద్దేశాలివి. ఆయన దీర్ఘశాంతము ముగింపు టైంకి వచ్చింది. ఇక ఆయన తీర్పు రాబోతూ ఉంది. ఆయన సంఘాన్ని ఎత్తుకుపోయిన తర్వాత తీర్పు వచ్చింది అంటే ఎవరూ తప్పించుకోలేరు. విడిచిపెట్టబడిన స్థితిలో నీవు వదిలిపెట్టబడితే ఇక నీకు గురి లేదు. ఇక నీకు దారి లేదు. ఇక నీకు విమోచనము లేదు. ఆ రాకడ సమయము, కడబోర స్వరము వినబడే దినము సమీపిస్తూ ఉంది. నీ జీవితంలో, నా జీవితంలో కడబోర స్వరం వింటావో, ఆయన పిలుపుని ఈరోజు నీవు వింటావో ఎవరికీ తెలీదు. కాబట్టి నీవు, నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీ పాదముల దగ్గర చేరి, నీ మాటలు విన్నాం ప్రభా! ఉత్తుత్త మాటలు కాదు నాయనా, జీవపు మాటలు ప్రభా! జీవగ్రంథములో నీవు మా కొరకు యుగయుగములు నెరవేర్చబడే మాటలు మాట్లాడావు ప్రభా! ఏదో కల్లిబుల్లి మాటలు మాట్లాడుకొని ఇంటికి పోతున్నాం కాదు నాయనా. ఇది సత్యదేవుడు, నిత్యదేవుడు, జీవము కలిగిన దేవుడు అధికారపూర్వకముగా వ్రాసి ఇచ్చిన గ్రంథము నుండి రాయబడిన మాటలు ఇవి. ఇవి నెరవేర్చబడే మాటలు. ఇవే శాశ్వత కాలము నివాసం చేసే మాటలు. ఇక్కడే ఇప్పుడే కాదు రేపు యుగయుగములు జీవించే జీవితంలో గూడా ఈ మాటలు మాత్రమే సుఖముతో, సంతోషంతో, తృప్తితో మన జీవితాన్ని నడిపించబోతూ ఉన్నాయి. అటువంటి మాటల్ని ఈ దినాల్లో లెక్క చేయకుండా ఉంటున్నామా? ప్రభా క్షమించండి నాయన. ఇక వాయిదా వేసే మనసు మాలోంచి తీసివేయండి ప్రభా! నీ మాటకు లోబడి, నీ చిత్తము నెరవేర్చి, నీ రాజ్య వారసులుగా జీవితముతో, సమాధానకరమైన జీవితంతో, తృప్తిగా జీవించే వారముగా
అన్యోన్య సహవాసంతో సాగునట్లుగా మీ కృప మా అందరి పట్ల కుమ్మరించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి.